ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రోస్టాటిక్స్లో ప్రతి పాయింట్ దేని గురించి తెలియజేస్తుందంటే యాటమ్ అంటే ఏంటి, న్యూక్లియస్ అంటే ఏంటి, నెక్స్ట్ అటామిక్ నెంబర్ అంటే ఏంటి, అటామిక్ మాస్ నెంబర్ అంటే ఏంటి అనే వాటి గురించి తెలియజేస్తుంది. అయితే ప్రతి సబ్స్టాన్స్ అనేది దేంతో మేడప్ అయ్యిందంటే ఒక యాటంతో తయారు చేయబడింది. ఎవ్రీ సబ్స్టాన్స్ మేడప్ ఆఫ్ ఏ యాటమ్. వాట్ ఈస్ ద యాటమ్? యాటమ్ అంటే ఏంటి? టినీ పార్టికల్స్, అన్డివిజబుల్ పార్టికల్స్, ఇన్ఫినిటెసిమల్ ఎలిమెంట్. చిన్న మూలకం, సూక్ష్మ కణాలు, విభజించటానికి వీలు కాని వాటన్నిటిని మనం యాటమ్స్ అంటాం. ఏ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఫార్మ్డ్ మాలిక్యూల్స్. ఏ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫార్మ్డ్ మెటీరియల్స్. అంటే యాటమ్స్ అనేవి ఏం ఫామ్ చేస్తాయంటే మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తాయి. ఆ మాలిక్యూల్స్ ఏం ఫామ్ చేస్తుంది అంటే ఒక సబ్స్టాన్స్ని ఫామ్ చేస్తుంది. దాన్నే మనం మెటీరియల్ అని కూడా అంటాము. అయితే మెటీరియల్ వచ్చేసి 3 టైప్స్ ఉంటుంది. అదేంటంటే సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. సాలిడ్స్కి షేప్ అండ్ సైజ్ ఉంటుంది. లిక్విడ్స్ వచ్చేసి ఏ కంటైనర్లో మనం లిక్విడ్ వేస్తే ఆ మెటీరియల్ షేప్ వస్తుంది. గ్యాసెస్కి ఏమో ఒక పర్టికులర్ షేప్ అంటూ ఉండదు. ఇది వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీని కలిగి ఉంటుందన్నమాట. అదే లిక్విడ్ వచ్చేసి ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ని, సాలిడ్స్ వచ్చేసి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. అండ్ వన్స్ అగైన్ we discuss molecules and substances. Molecules, a group of atoms in the form of molecule. What is that? A group of atoms in the form of molecules. Next, substance. Substance అంటే a group of molecules in the form of substance or material. What? A group of molecules in the form of substance or material. ఈ మెటీరియల్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయి. దేర్ ఆర్ 3 టైప్స్. వాట్ ఈస్ దాట్? సాలిడ్ మెటీరియల్, లిక్విడ్ మెటీరియల్ అండ్ గ్యాసెస్ మెటీరియల్. సాలిడ్ మెటీరియల్ పర్టికులర్ ఏ షేప్ అండ్ సైజ్. ఇక్కడ చూడండి, యాటమ్స్ అన్ని మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ మాలిక్యూల్స్ అన్ని కలిపి ఒక మెటీరియల్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్ మెటీరియల్. లిక్విడ్ మెటీరియల్ ఏంటి? మనకు ఫ్లూయిడ్ మెటీరియల్. అంటే మనం ఒక బౌల్లో పోస్తే బౌల్ షేప్ ఉంటుంది, బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ ఉంటుంది. అండ్ గ్యాస్ మెటీరియల్. గ్యాస్ మెటీరియల్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీస్ అండ్ స్ప్రెడ్డింగ్ ప్రాపర్టీస్.